లెజెండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అయితే అరెస్ట్ చేయడం చాలా ఇప్పుడైతే ఆరోపణలు సుప్రీంకోర్టు కూడా తన యొక్క బెయిల్ పిటిషన్ కొట్టేయడం అయితే జరిగింది. దీని మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కి అయితే స్పందించిండు, కవిత గారికి ఎందుకు స్పందించలేదు చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని గురించి వైశ్య కార్పొరేట్ చైర్మన్ అయితే మనకి సుజాతక్క గారు అయితే ఉన్నారు, మాట్లాడమా అక్క. రాహుల్ గాంధీ గారు అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు స్పందించింది, మరి కవిత అరెస్ట్ అయినప్పుడు ఎందుకు స్పందించలేదు అనే ఆరోపణలు చాలా వస్తా ఉన్నాయి. ఎవరు చేశారు ఆరోపణ? ఎవరు చేసిండ్రు ఆరోపణ? అంటే కొంతమంది నెట్ సోషల్ మీడియాలో ఇదే సోషల్ మీడియా వేదికగా అడగాల్సినటువంటి ప్రశ్న. ఆనాడు అరెస్ట్ అయినప్పుడు నేను చాలా మీడియా ఛానళ్లలో నేను మాట్లాడినా. ఎందుకంటే ఇది ఎలక్షన్ సమయంలో అరెస్ట్ అవుతుందని ముందే తెలుసు, మనకు తెలిసినటువంటి విషయమే అరెస్ట్ అయింది. కానీ ఆ రోజు నేను అన్ని మీడియా డిబేట్లలో మాట్లాడినా. మరి ఈ రోజు కవిత అరెస్ట్ అయినప్పుడు లేటుగా కవిత వెళ్లే ముందు 1 గంట ముందు కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు. కానీ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నా వాళ్ళ కుటుంబం ఎక్కడ స్పందించలేదు, బయటికి రాలేదు, రోడ్ల మీద కూర్చోలేదు, ధర్నా చేయలేదు. నేను ఈ రోజు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అడిగే వాళ్ళకి నేను ఒకటే అడగాలనుకుంటున్నా, మీరెందుకు ఆనాడు అడగలేదు? కవిత అరెస్ట్ అయ్యే సమయంలో, కవిత ఇంటి మీద దాడులు జరుగుతున్న సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులే బయటికి రాలేదు. కేసీఆర్ కనీసం ఇప్పటి వరకు స్పందించలేదు. తన బిడ్డ విషయంలో తనకి ఎలాంటిది ఉందో నాకు తెలియదు. సంకోచంగా ఉన్నాడా, ఒప్పుకున్నాడా, లేకపోతే ఇదంతా మేమే గేమ్ ప్లాన్ చేస్తాం ముందస్తుగా అని చెప్పి సైలెంట్ గా ఉన్నాడా? ఫస్ట్ ఆయన దగ్గర అడిగిన తర్వాత ఆయన సమాధానం ఎట్లుంటుందో వచ్చి తర్వాత మాలాంటి కాంగ్రెస్ లీడర్లను అడిగితే బాగుంటది. నేను ఒక మహిళగా నేను చెప్పేటటువంటి మాట ఒకటే, ఇలాంటి వ్యాపారాలలో ఏ మహిళ కూడా స్పందించదు. నువ్వు తప్పు చేయకపోయి ఉంటే గనక 24వ తారీఖు పోయిన నెల 24వ తారీఖున నీకు వాయిదా ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళింటే గనక డెఫినెట్ గా ఈ ఎలక్షన్ సమయంలో నీకు అరెస్ట్ చేయకపోయి, ఎందుకంటే నువ్వు ఆ రోజు కోర్టుకు హాజరయ్యింటే గనక ఇంకో డేట్ తీసుకునేదానివి. ఈ ఎలక్షన్ తర్వాత ఇదంతా ఏమన్నా ఇష్యూ ఉంటే జరిగేది. కానీ ముందస్తుగా ఎన్నికల కోడ్ వచ్చే రోజు మాత్రమే కవితమ్మకు ఇది ఐటీ సంస్థ ఏంటిది ఈడీ సంస్థలు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం అనేది ఎన్నికల స్టంట్ అనేది తెలంగాణ ప్రజలుగా ఇంకెక్కడైనా మాట్లాడుకుంటే ఆ డిస్కషన్ అవుతుంది. నేను ఒకటి అడిగేది, రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ విషయంలో స్పందించారు అనండి. కేజ్రీవాల్ కవిత విషయంలో వాళ్ళ కుటుంబం స్పందించకపోతే మా మీద దాని మీద వేస్తారు. కేజ్రీవాల్ గారు ఈ రోజు ఒక ముఖ్యమంత్రి, నిజంగానే అరెస్ట్ చేస్తే ఆయన తప్పు చేస్తే ఎవడు కూడా మేము కూడా యాక్సెప్ట్ చెయ్యం. మాకేం అవసరము, ఎవరైనా తప్పు చేస్తే దాని మీద మేము దాన్ని తప్పు కాదు ఒప్పు అన్నాను. గత 2 ఏళ్లుగా సాగదీస్తున్న ఈ వ్యవహారము ఇంతవరకు ఎందుకు దాని మీద స్పందించలేదు ప్రభుత్వము? 11 మందిని అరెస్ట్ చేసిన తర్వాత 12వది కవిత అయినప్పుడు 13వది కేజ్రీవాల్ ఎందుకు అవుతాడు? ఇంకా 40 మందిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు కేజ్రీవాల్ కర్త కర్మ క్రియ మీరే అంటున్నారు కదా, అయినప్పుడు ఆయన ఎందుకు అప్పుడు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే గందరగోళం అవుతుంది ఎన్నికల సమయంలో. మీరు చూడండి ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందించాల్సి వచ్చిందంటే, ఇండియా కూటమిలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ చేయడము, అటు మమతా బెనర్జీని ఇండియా కూటమిలో ఉండనియకుండా ఆమెను ఇబ్బంది పెట్టడము, ఇటు మొన్న చూసిన బీహార్ లో జరిగినటువంటిది, ఆ బీహార్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ను వీడి మళ్ళీ బీజేపీలోకి పోవడం, ఇప్పుడు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం. దీని వెనకాల కుట్ర అంతా బీజేపీది కదా, దీని వెనకాల కుట్ర అంతా ఎన్నికలు కావా? మరి ఎందుకు స్పందించరు? మా కూటమిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయితే డెఫినెట్ గా మా బాధ్యత అది, మేము స్పందించాలి. ఏదైనా తప్పు జరిగింటే ముందే జరగాలి. ఎందుకు 2 ఏళ్లు ఈడీ ఎందుకు నాంచింది? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఇప్పుడే కోర్టు రిజెక్ట్ చేసింది? అప్పుడు ఎందుకు ఆయనను కోర్టు పిలవలేదు? ఎందుకు జైలు శిక్ష వేయలేదు? ఎన్ని 1,00,000 ప్రశ్నలు వాళ్ళ దిక్కుంచుకొని మాకు ఒక్క ప్రశ్నతోని రాహుల్ గాంధీ గారు స్పందించలేదు అంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ నిజాలు తెలుసుకొని ఒక వేలు చూపించే ముందు 3 వేళ్ళు మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి గమనిస్తే బాగుంటది అని నేను ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అడుగుతున్నారో వాళ్ళకి ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోండి, తర్వాత మా ఇంటి కాడికి రండి. మీరు సొసైటీని ఉద్ధరించే వాళ్ళు కాదు. మీరు మీ వల్ల సొసైటీలో ఏ మేలు జరిగేది కాదు. మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థాలు మేము చెప్పడానికి అవసరం కూడా లేదు మాకు. ఇంకోటి ఇదంతా పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా బీజేపీ? నేను ఇందాకనే చెప్పేసా కదా, పొలిటికల్ ఇట్స్ లిటరల్లీ పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ ని లోపల పెడితే పంజాబ్ లో గానీ ఢిల్లీలో గానీ ఆ కూటమి ఓట్లని చించేయాలి. ఈ కూటమి కాంగ్రెస్ తో ఉంది కాబట్టి ఓట్లు పడనియొద్దు. వాళ్ళేదో చెప్పుకుంటున్నా 400 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయి అని చెప్పుకుంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ భయంలో ఉన్న మోదీ ప్రభుత్వం
కాంగ్రెస్ కూటమిని విడగొడితేనే మేము మళ్ళీ గెలుస్తాం, మా స్వచ్ఛందంగా మా మీద నమ్మకంతో భారతదేశం ప్రజలు ఓట్లు వేయరు. ఈ కూటమి విడగొట్టాలి, కాంగ్రెస్ తో ఉన్న ప్రభుత్వాలన్నిటిని కూల్చేయాలి. తెలంగాణకు వచ్చినప్పుడు మోదీ అన్నిపోయిన మాట ఇక్కడ మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ అవుతుందనే మాటలోనే గమనించాలి. మోదీ భయంలో ఉన్నాడు. కాంగ్రెస్ కూటమిని విడగొట్టి ఓట్లను చీల్చేసి సీట్లను దన్నుకోవాలని చూస్తున్నటువంటి మోదీ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి 300 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి, మీ క్యాడర్ ని ఉత్సాహపరచడం కోసమే తప్పించి కాంగ్రెస్ కూటమిలో ఓట్లను గాని సీట్లను గాని చీల్చే దమ్ము లేక ఇట్లాంటి కుట్ర చేస్తున్నావు. దమ్ముంటే డైరెక్ట్ గా ఓట్లలో ఎన్నికల్లో చూపించు, అధికారం చేతిలో ఉందని అధికార బలం చూపిస్తే భారతదేశం ప్రజలు కూడా చాలా అయింది, నువ్వు ఇంటికి పో అంటారు మోదీ అని చెప్తున్నారు.